హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూసుకుందాం. ఇలా పైన పార్ట్ను లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. చుట్టూ కూడా ఫస్ట్ రౌండ్ కాడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అనేది. అలా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ముడతలు అనేవి లేకోకుండా నిదానంగా నీటుగా కుట్టుకోవాలండి. క్లాత్ అనేది సమానంగా అనుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో లైనింగ్ అనేది కట్ చేయొద్దండి. మనకి ఓన్లీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ మెడ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్లో మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. అలా సమానంగా చూసుకొని డాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి కటింగ్ చేసిన తర్వాత మిగిలిన పీస్లో ఇలా అంచుకు వస్తుంది కదా, ఆ పీస్ తీసుకొని చక్కగా నడుం పట్టీకి సమానంగా కట్ చేసుకోవాలండి. ఆ పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని మొత్తం నడుము పట్టీకి సరిపోను జాయింట్ చేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకొని నడుం పట్టీ అనేది జాయింట్ చేసుకోవాలి. ఆ డాట్స్ దగ్గర చక్కగా కుచ్చి పెడితే మనకి వెనక బాగుంటుందండి. అలా పెట్టుకొని మళ్ళీ పై కుట్టేసుకోవాలి. ఇలా పై కుట్టేసుకున్న తర్వాత లోపలికి చేతి పనికి మలుచుకోవాలండి. అలా చేతి పనికి మలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి కొంచెం అతుకులు అనేవి జాయింట్లు అనేవి పడ్డాయి కదా, ఫస్ట్ ఆ జాయింట్లు అనేవి వేసుకోవాలి. రెండు వైపులా కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పై కుట్టు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసిన లైనింగ్ పీస్ తీసుకొని చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ముడతలు లేకోకుండా నీట్గా చేసుకోవాలండి. ముడతలు అనేది అస్సలు ఉండకూడదు. ముడతలు ఉండటం వలన మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత అసలు మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ముడతలు ముడతలు కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. చుట్టూ ముందు పార్ట్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. అలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకి లైనింగ్కి వచ్చేసి ఒక చిన్న ముక్క పడుతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం జాయింట్ చేసుకోవచ్చు. అలా జాయింట్ చేసుకుంటే అయిపోయిద్ది. కొత్తగా కుట్టే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుందండి నేను చెప్పే విధానం. ఇలా డాట్స్ అనేవి మనం సెంటర్ పాయింట్ చూసుకొని అలా వేసుకోవాలండి డాట్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న డాట్ అనమాట. నెక్స్ట్ పెద్ద డాట్ దానికి స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కూడా చూసుకోవాలి. సేమ్ అలానే వేసుకోవాలి. డాట్స్ అనేవి పొడవుగా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూసుకుంటే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. నెక్స్ట్ షేప్స్ అండి. అలా షేప్స్ మలిచి కుట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత షేప్స్ పైన లైనింగ్ పెట్టి కుట్టుకోవాలి. రెండు వైపులా కూడా
రెండు కూడా సేమ్ వచ్చేలా చూసుకోవాలండి. షేప్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఈ షేప్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా కుడతారనమాట. ఎవరి స్టైల్లో వాళ్ళు కుడతారండి. నేనైతే ప్రతి బ్లౌజ్కి కూడా ఇలానే కుడతా. ఇలా సమానంగా ఒకదాని మీద ఒకటి వేసుకొని రెండు కూడా కుట్టుకొని కట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం డాట్ వేసాం కదా, ఆ డాట్ అనేది మలిసి కుట్టుకోవటం వలన షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలా కట్ చేసుకొని షేప్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా జాయిన్ చేసుకున్న తర్వాత పై కుట్టు వేసుకోవాలి. నీట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. మనం బ్లౌజ్ కుట్టింది ఒక ఇంపార్టెంట్ అయితే బ్లౌజ్ చూడటానికి నీట్గా ఉందా లేదా అనేది ఇంకొక ఇంపార్టెంట్. అలా అయిపోయిన తర్వాత ఉక్సుల కాజాల పట్టీకి క్లాత్ కట్ చేసుకోవాలండి. అలా లైనింగ్ కాకుండా మనం పైన క్లాత్ ఉక్సులు కాజాల పట్టీకి వాడటం వలన ఉక్సులు కాజాలు అనేవి చాలా గట్టిగా ఉంటాయండి. క్లాత్ అనేది తొందరగా ఖరాబు కాదనమాట. మనం లైనింగ్ వాడితే అది కాటన్ కాబట్టి తొందరగా క్లాత్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కాజాల పట్టీ వేసుకున్నామండి. ఇప్పుడు ఉక్సుల పట్టీ అనమాట మనం వేసుకునేది. లోపలికి మలిసి పై కుట్టేసుకోవాలి. తర్వాత ఉక్సుల పట్టీకి ఇలా మలుచుకోవాలన్నమాట. 2-3 స్టెప్స్ మలుచుకొని ఉక్సుల పట్టీకి సరిపోని చూసుకొని ఇలా కుట్టుకోవాలి. ప్రతి కుట్టుకు కూడా రఫ్ తీసుకోవాలండి. రఫ్ తీసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, కుట్టు అనేది ఊడకోకుండా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా గూడలు జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలండి కంపల్సరీ. అలా అయిపోయిన తర్వాత క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట. మనం నెక్కు వచ్చేసి ఎప్పుడైనా కూడా మెడపట్టి వేస్తాం కదా, అది క్రాస్ ముక్కలే ఉండాలి. అలా క్రాస్ ముక్కలు తీసుకొని వేయటం వలన మెడ అనేది చాలా నీట్గా వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా స్ట్రైట్ పట్టీ అనేది తీయొద్దండి. అలా తీసుకొని అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకవైపు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ జాయింట్ చేసుకుంటే మనం చేసిన జాయింట్లన్నీ కూడా ఒకవైపే వస్తాయి అన్నమాట. లేకపోతే ఒక జాయింట్ ఒకవైపు వస్తే కుట్టినాక మనకి కొంచెమేమో తిరగలు ఉంటుంది, కొంచెమేమో మరగలు ఉంటుంది. అది చూసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత మెడపట్టి అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి ఉక్సుల పట్టీ కాడి నుంచి స్టార్ట్ చేయాలండి. అలా పాదం మందం కుట్టు అనేది కంపల్సరీ తీసుకుంటూ రౌండ్ అనేది తిప్పుకుంటూ వేసుకోవాలి. కొంచెం మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు వచ్చేసి ఆ పట్టీ అనేది ఇలా లాగుతూ వేస్తారండి. అలా అస్సలు వేయకూడదు. జస్ట్ మనం అలా పట్టుకొని మిషన్ కుట్టుకుంటూ జస్ట్ జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు నీట్గా వస్తుంది. లాగి వేయటం వలన మెడలు ఇట్లా పీక్కొస్తున్నాయి అని అంటుంటారు కదా, మెడలు ఇట్లా లాగుతుంది, అటు లాగుతుంది, ఇటు లాగుతుంది అని అంటుంటారు కదా బ్లౌజులు. అలా వచ్చిన బ్లౌజులకి మెడ అనేది మనం గుంజి వేసినట్టుగా అన్నమాట. లోపలికి అలా మలుసుకొని చుట్టూ కూడా జాయిన్ కుట్టేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి అలా మలుసుకొని కుట్టేసుకోవాలండి. మెడపట్టి కూడా కంప్లీట్ అయ్యింది. మనం వచ్చేసి బ్లౌజు పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫస్టే లైనింగ్కి జాయిన్ చేసుకుంటే బాగుంటుందండి. బ్లౌజ్ నీట్గా వస్తుందన్నమాట. కుట్లు అనేవి పైకి కనిపించకోకుండా ఉంటాయి. సేమ్ ఫస్ట్ దానికి మనం ఎలా అయితే వేసామో సేమ్ సెకండ్ దానికి కూడా సేమ్ అలానే వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత
అలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేతులు ఇలా ఓపెన్ చేసుకొని సేమ్ వీటికి కూడా జాయింట్లు పడతాయండి. 4 వైపులా కూడా జాయింట్లు వేసుకోవాలి. అలా కుట్టేసుకొని మళ్ళీ పై కుట్టేసుకోవాలండి కంపల్సరీ. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలి. అలానే వేసుకొని కుట్టేసుకొని పై కుట్టేసుకోవాలండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, కటింగ్, స్టిచ్చింగ్, ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి. అందరికీ యూజ్ అయితే ఖచ్చితంగా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకొని తిప్పేసి కుట్టుకోవాలి. లైనింగ్ అనేది బయటికి కనిపించుకోకుండా ఇలా కుట్టేసుకోవాలండి. అలా కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి చక్కగా. అలా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలండి. చుట్టూ ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టామో అలానే కుట్టండి. అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని తిప్పేసి కుట్టుకోవాలి. తిప్పేసి పైనుంచి ఇంకొక కుట్టేయాలి. ఇలా వేసుకొని లైనింగ్ అనేది బయటికి రాకుండా కుట్టేసుకొని చుట్టూ కూడా నీట్గా అనుకుంటూ, ముడతలు అనేవి ఉండొద్దు ఎట్టి పరిస్థితిలో. అలా చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత రెండు సేమ్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అలా కుర్చీ పెట్టుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక ఫోర్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే చక్కగా రాసి బుట్ట అంటాం కదా, అవి అన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత లో షేప్ తీసుకోవాలండి. లో షేప్ తీసుకున్న తర్వాత కంపల్సరీ కూడా పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లేకపోతే మనం బ్లౌజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేసుకుంటే చంక భాగంలో పిగిలిపోయే అవకాశం ఉంటుంది. అలా ఉండకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా లో షేప్ తీసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేలా చూసుకొని చక్కగా చుట్టూ జాయింట్ చేసుకోవాలండి. లాగొద్దండి జాయింట్ చేసేటప్పుడు. మనం క్లాత్ అనేది అస్సలు లాగొద్దనమాట. జస్ట్ ఈ రెండు ఇట్లా కలుపుకుంటూ జాయింట్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. చక్కగా ఇట్లా జాయింట్ చేస్తూ చంక అనేది కరెక్ట్గా రెండు సేమ్ రావాలి. కింద కూడా సేమ్ రావాలండి. ఇంకొక హ్యాండ్ అనమాట. సేమ్ ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టామో సేమ్ ఇది కూడా అలానే కుట్టాలి చుట్టూ. ఎప్పుడైనా కూడా హ్యాండ్స్కి వచ్చేసి పాదం మందం ఖర్చు అనేది ఎక్స్ట్రా పట్టాలి. నెక్స్ట్ వచ్చేసి 2 కుట్లు వేసుకోవాలండి. మనం హ్యాండ్స్కి వచ్చేసి 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది. ఒక కుట్టు అస్సలు వేయొద్దు. ఇలా సమానంగా చూసుకొని చంక ఖర్చు కూడా సేమ్ రావాలి. రెండు కూడా అలా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అనేవి కట్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజు ప్రకారంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. మనం అంత ఎక్స్ట్రా ఉంది కదా, అంత ఎక్స్ట్రా ఉన్నప్పుడు కుట్లు అనేవి వేసుకోవాలి సైడ్స్కి. అలా హ్యాండ్ చూసుకొని నెక్స్ట్ వచ్చేసి చంక భాగం కూడా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, ఆ మందం మనం కుట్లు అనేవి వేసుకోవాలి. చక్కగా ఒకదానెమ్మటి ఒకటి
ఒక పాదం మందం లెంత్లో రావాలండి. అలా రావటం వల్ల మనం కస్టమర్కి ఇచ్చినాక వాళ్ళు టైట్ అయినా కూడా ఇప్పుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది. జాకెట్ కూడా చూడటానికి చాలా నీట్గా అవుపడుతుందండి. అలా 4 కుట్లు అనేవి వేసుకోవాలి ఖచ్చితంగా. బ్లౌజ్కి వచ్చేసి సేమ్ దానిలాగే ఇది కూడా జాయింట్ చేసుకోవాలి. అలా చివరికి వచ్చినాక రఫ్ తీసుకొని చక్కగా ఒకదాని వెంబట ఒకటి ఇలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి 4 కుట్లు వేసానమాట. 2 వైపులా కూడా కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్స్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది కదా. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నీట్గా వచ్చింది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.